వారందరిని చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని పోయిరి. ఈ యుద్ధానికొచ్చినప్పుడు గనులనేంటి, అల్పులనేంటి, అందులో ఉన్న ఆడవారేంటి, మగవారేంటి అందరిని కూడా వారిని చంపకుండా వీరందరిని కూడా అమాలేకీయులు తీసుకెళ్ళిపోయారు. దావీదు అతని జనులు పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలు, కుమారులను, కుమార్తెలను చెరలోనికి బడి ఉండుటయు చూచి. ఇక్కడ దావీదు గారు లేని సమయంలో ఈ అమాలేకీయులు వచ్చి అక్కడ ఉన్న వారందరూ కూడా తీసుకువెళ్ళిపోయారు. తీసుకువెళ్ళిపోయినప్పుడు దావీదు వచ్చాడు. దావీదును అతని జనులు కూడా ఆ పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలు, కుమారులను, కుమార్తెలను చెరలోనికి పోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చారు. ఎందుకంటే తమ భార్యలంటి, పిల్లలంటి, తమకు కలిగిన సమస్తాన్ని కూడా ఈ అమాలేకీయులు తీసుకుని వెళ్ళిపోయారు. వీరికి కన్నీరు ఆగట్లేదన్నమాట. శక్తి లేదు, ఏడవడానికి కూడా శక్తి లేనంతగా దుఃఖించారు. దుఃఖించిన తర్వాత ఎజ్రాయిలు ఎజ్రయీయురాలైన అహినోమయు, కర్మెలుడైన నాబాలు భార్య అయిన అబిగయేలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా, వారు ఏం చేశారంటే దావీదు భార్యలను తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరంటే కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబిగయేలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపడిపోగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు. తన భార్యలను, తనకు కలిగిన దావీదు కలిగిన సమస్తాన్ని కూడా ఎవరు పట్టుకెళ్ళిపోయారు? అమాలేకీయులు పట్టుకుని వెళ్ళారు. అయితే దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా, వారు ఇంకా చంపేద్దాము, దావీదు మనకు అవసరం లేదు అని వీరు అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దావీదు? మనుషులను బట్టి అయితే ధైర్యం తెచ్చుకోలేదు. ఎందుకంటే మనుషులు చంపడానికి చూశారు. అక్కడున్న జనులు చంపడానికి చూశారు. కానీ తనకు కలిగిన కష్టకాలమందు దావీదు ఎవరిని ఆశ్రయించాడు? తనకు కలిగిన భయంలో అంటే యెహోవాను బట్టి, దేవుణ్ణి ఆశ్రయించి ధైర్యం అనేది తెచ్చుకున్నాడు. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహిమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చెయ్యగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారందరిని దక్కించుకుందువని సెలవిచ్చెను. ఇక్కడ దేవుణ్ణి అడుగుతున్నాడు. నేను ఈ దండుని తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అంటే మా దేశానికి కలిగిన అంటే స్త్రీలనంటే, పురుషులంటే మొత్తం అందరిని వారికి కలిగిన కుమారులు, కుమార్తెలందరిని తీసుకెళ్ళిపోయారు కదా! వారు నాకు కనబడతారా? వారిని నేను కలుసుకుంటానా? అని ఈ అమాలేకుల దండుని నేను కలుసుకుంటానా? వారిని నేను గెలుస్తానా? వారిని నేను తీసుకుని వస్తానా? లేదా? అని ఇక్కడ ఎవరి యొద్ద విచారణ చేశాడంటే దేవుని దగ్గర విచారణ అనేది దావీదు చేస్తున్నాడు. అది ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని? నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, దేవుని దగ్గర విచారణ అనేది చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం సమాధానం ఇచ్చాడంటే, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారందరిని దక్కించుకుందువని సెలవిచ్చెను. దేవుడు సెలవిచ్చాడు కాబట్టి దావీదు తరమగలిగాడు, కనుక్కోగలిగాడు. అందుకనే ఇక్కడ మనము చూసినట్లయితే 15వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ దండును కలుసుకున్నటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వానిని అడగగా, వాడు నేను నిన్ను చంపననియు నీ యజమాని వశము చెయ్యననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన యెడల ఆ దండును కలుసుకున్నటకు నీకు దోవ చూపెదనెను. ఇక్కడ ఒక ఫిలిష్తీయుడు కనబడతాడనమాట. అమాలేకీయుడు ఒకడు కనబడతాడు. దావీదుకు కనబడినప్పుడు అతనికి భోజన పదార్థాలను పెట్టి, నీవెవరు, ఏ దేశపు వాడివి అని అంటే, నేను అమాలేకీయుడని అన్నప్పుడు, నీ వారు నిన్నెందుకు వదిలేశారంటే నాకు బాగోలేదు,
అందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయారంటే వారు ఎటెళ్లారు నువ్వు నాకు దోవ చూపు అంటే అమాలేకుడు ఏమంటాడంటే మీరు నన్ను చంపవద్దు. మీరు మా రాజుకు నన్ను అప్పగించొద్దు. అలాగైతే మీకు దారి చూపిస్తాను అని యెహోవా నామమున ఈయన ప్రమాణం చేయించుకుంటాడు. ప్రమాణం చేయించుకున్నప్పుడు దావీదు ఒప్పుకుంటాడనమాట. 15వ వచనం మనం చూస్తున్నాం కదా! ఆ దండును కలుసుకొనుటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వారిని అడగగా వాడు నేను నిన్ను చంపననియు నీ యజమాని వశము చేయననియు దేవుని బట్టి నీకు ప్రమాణము చేసిన యెడల ఆ దండను కలుసుకున్నట్టుకు నీకు దోవ చూపెదనెను. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిష్తీయుల దేశంలో నుండియు యూదా దేశంలో నుండియు తాము దోచుకుని తెచ్చుకున్న సొమ్ము తులదూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు పాటలు పాడుచు సలుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంకాలం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటె మీదకెక్కి పారిపోయిన 400 మంది యవ్వనులు తప్ప తప్పించుకొనువాడు నొకడు తప్పించుకొననివాడు ఒక్కడును లేకపోయెను. ఇలాగున దావీదు అమాలేకీయులను దోచుకుని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను సంరక్షించెను. కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన అంటే ఈ అమాలేకీయులందరూ ఎత్తుకుని పోయిన సొమ్మంతను కూడా దావీదు తిరిగి తెచ్చేసుకున్నాడనమాట. కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాడు. దావీదు తనకు కలిగిన భయములన్నిట్లో దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు దావీదుకు సమాధానం ఇచ్చాడు. నువ్వు వెళ్ళు, నువ్వే యుద్ధంలో గెలుస్తావు, తిరిగి నీకు కలిగిన దాన్ని నువ్వు తీసుకుని తెచ్చుకుంటావు అని దేవుడు ఇక్కడ అడిగాడు. దేవుడు ఇక్కడ సమాధానము చెప్పాడు. ఇక్కడ దేవుడు దావీదు తనకు కలిగిన భయములన్నిటిలో కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చాడు. మనుషులనైతే ఆశ్రయించలేదు ఆయన దావీదు గారు. మనము కూడా మనకు కలిగిన శ్రమల్లోని మనము మనుషులను ఆశ్రయించే వారుగా ఉండకూడదు. కొంత మట్టుకే మనము పూర్తిగా మన భారము యెహోవా మీద వెయ్యాలి. నీ భారము యెహోవా మీద మోపుము అంటారు. కాబట్టి మనకు కలిగిన భయం ఏదన్నా కుటుంబం పరంగా కావచ్చు, లేదా ఆరోగ్యం పరంగా కావచ్చు, ఏదన్నా చిన్న ఒత్తిడి వచ్చిన సమస్య వచ్చినా గానీ మనము కృంగిపోకుండా, భయపడకుండా మనము ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. దావీదు తనకు కలిగిన భయములన్నిటిలో కూడా ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. మనము క్రొత్త నిబంధనలో మనము చూసినట్లయితే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలుగును. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళారంట? మాసిదోనియాకి వచ్చినప్పుడు మా శరీరము ఏ మాత్రము విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములుండెను. శ్రమ కలుగుతుంది, పోరాడుతున్నారు, కానీ లోపల ఏముంది అంటే భయాలు ఉన్నాయి. అదే మాట్లాడుతుంది ఇక్కడ. ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములుండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. ఇక్కడ మనకు భయం కలిగినప్పుడు మనము ఎవరిని ఆశ్రయించాలి? దేవుడిని. మనము
దేవుడు దీనులను ఆదరించువాడు కాబట్టి మనకు కలిగిన భయాలన్నిటిలోను మనము దేవుణ్ణి ఆశ్రయించే వారుగాను మన భయములు దేవునికి అప్పచెప్పుకునే వారుగాను మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనము మనుషులకు చెప్పుకుంటాము. అందుకనే అంటాడు కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు, మనుషుల నమ్ముట కంటే యెహోవాను నమ్ముకునుట మేలు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనకు కలిగిన భయాలన్నీ తొలగిపోవాలంటే వాక్యం దగ్గరికి మనం రావాలి. వాక్యం దగ్గరికి వచ్చిన నాడే మనము వాక్యం యొక్క హ్మ్, భావాలను మనము గ్రహించిన నాడు మనము దేవుని మీద సమస్తాన్ని దేవుని మీద మనము పెట్టుకున్నప్పుడు మనకు కలిగిన ప్రతి భయములేంటి, మనకు కలిగిన ప్రతి సమస్యల నుంచి మనకు విశ్రాంతి లేక మనకు ఉన్న ఒత్తిడిని బట్టి మనము దేవునికి దూరం కాకుండా ఉండాలంటే మనము దేవుణ్ణి హత్తుకోవాలంటే వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం చదివినప్పుడే మనకి మనశ్శాంతి అనేది ఉంటది. మన మైండ్‌కి ఒక రిలాక్స్ అనేది ఉంటుంది. మనకున్న అనేక సమస్యల వల్ల